ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. జనవరి 23వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 23వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను సాధించడం, అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకోవటం మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్నింటిలోనూ కూడా అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. నూతన వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు ఏది కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ముఖ్యంగా వ్యక్తిగత వ్యవహారాలను మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ కూడా చాలా చక్కగా ముందుకు రాణించగలుగుతారండి. అదే మీకు విజయ రహస్యంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే, ఏ ఏ పనిలో చేయి పెట్టినా దైవానుగ్రహంతో, దైవ బలంతో ప్రతి పనిలోనూ కూడా చక్కగా మేలునైతే పొందగలుగుతారు. అంటే ఇది జరుగుతుందా లేదా అనుకునే పనులు కూడా చక్కగా జరిగిపోవడం, సమయానికల్లా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు చక్కగా మీ చేతికి రావటం, ఆదాయం రెట్టింపు అవ్వడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఉన్నదానికంటే మీరు ఒక మెట్టు పైకి ఎదగడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా లాభాలను చూడగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ మాట, మీ యొక్క ప్రవర్తన విధానం వలన చక్కగా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరు ఎలా ఆలోచిస్తున్నప్పటికీ కూడా మీ వ్యక్తిత్వంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. అన్ని పనులను కూడా బాధ్యతగా మీరు భుజాల మీద వేసుకుంటూ చక్కగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ వ్యవహారాలైనా అయ్యుండొచ్చు, లేదా వృత్తిపరమైన వ్యవహారాలైనా అయ్యుండొచ్చు. ఏవి మీరు బాధ్యతలుగా స్వీకరించారో వాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగాను, తెలివిగాను వ్యవహరిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైనా పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, అనుకోకుండా ఆగిపోయిన వ్యవహారాలు కానీ, అట్లాంటి వాటిని కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకోగలుగుతారండి. ఆ లావాదేవీలు సంబంధించిన వ్యవహారాలను కూడా ఈరోజు చేసుకోగలుగుతారు. అంటే డబ్బు ఎక్కడైనా ఆగిపోయినా, లేకపోతే ఏదైనా పెట్టుబడి పెట్టి లాభాలను చూసుకోలేకపోయినా, వాటన్నిటిని కూడా ఈరోజు చక్కగా మీరు చక్కబెట్టుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీ వ్యవహారంలో మాత్రం అన్నింటా కూడా రాణించగలుగుతారు. అది కూడా దైవ బలంతో రాణించగలుగుతారు. మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా సలహాలనివ్వడం కానీ, చేదోడు వాదోడుగా ఉండటం కానీ, వారు ఆశీర్వదించడం కానీ, ఇట్లాంటివి అంటే మీ మేలు కోరుకుంటూ ఏదైనా మంచి జరగాలని కోరుకోవటం కానీ, ఇది కూడా మీకు రాణించే అవకాశాన్నయితే ఇస్తుందండి. మీ వద్దకు ఎవరైనా మీ సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా చేతనైనంతలో ఆర్థిక సహాయమైన, మాట సహాయమైన చేయగలిగే అవకాశం అయితే రోజు మీకు ఉంటుందండి. అయితే కొంతవరకు ఖర్చులనేవి మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఏవైనా అనవసరం ఖర్చులు మీ జోలికి రావడం కానీ, వాయిదా వేసుకున్న ఖర్చులు ఈరోజు చేయవలసిన అవసరం పడటం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోగలిగితే మీరు మీ పొదుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా పెంచుకోగలుగుతారు. చక్కగా వాటి ద్వారా భవిష్యత్తు కోసం నిల్వలను చేసుకోగలుగుతారండి. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. మీరు ఏదైతే బాధ్యతలుగా స్వీకరించారో కొంతవరకు పనిభారం అనేది సహజంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటినన్నిటిని కూడా ఏమాత్రం మీరు వెనకంజ వేయకుండా అన్నిటిని రోజు ముగిసే సమయానికి సకాలంలో మీ పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇది జరుగుతాదా లేదా అనుకునే పనులు కూడా సక్రమంగా మీరు పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. ముఖ్యంగా రాణించే విషయంలో మీ మీద మీకే ఎక్కువ నమ్మకం కూడా ఉంటుందండి. అంటే ఏ విషయంలోనూ కూడా డీలా పడిపోవడం కానీ, ఏ విషయంలోనూ కూడా ఇతరులు ఏదైనా చెప్తే భయపడిపోవడం కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా మీ మీద మీకున్న నమ్మకంతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అదేవిధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. అయితే కొంతవరకు మీ వెంటే ఉంటూ
మీతో మంచిగా ఉంటూ మీ వ్యవహారాలను చెడగొట్టాలని కానీ, లేదా మీ పేరు ప్రఖ్యాతలను పాడు చేయాలని కానీ, ఇట్లా చూసే వ్యక్తులు కూడా ఉండబోతున్నారండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వారు ఏదైనా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వాటిని సరిదిద్దుకోవడం, ఇట్లాంటివి చేయటం కూడా ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనిస్తుందండి. అంటే వాళ్ళేదైనా మిమ్మల్ని ఇబ్బంది పరచాలని చూసినప్పుడు కానీ, లేదా మీ పేరు ప్రఖ్యాతలను పాడు చేసే విధంగా వారేదైనా ప్రవర్తిస్తున్నప్పుడు కానీ, వాటిని ఖండిస్తూ, వాటినక్కడ మీరు మీ శైలిలో వాటిని ఆ వ్యవహారాన్ని మీరు పూర్తి చేస్తూ, మీరు చక్కగా ముందుకు వెళ్ళటం వల్ల మీ పేరు ప్రఖ్యాతులకు కానీ, మీ పనులకు కానీ ఆటంకం లేకుండా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీరు ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ, మీ ప్రతి నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ, మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు సలహాలనివ్వటం కానీ, మీ వెన్నంటే ఉండడం కానీ, ఈ రకంగా వారు అన్ని సహాయ సహకారాలను అందిస్తూ ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కగా కుటుంబ వాతావరణం అయితే మీరు ఆనందంగా గడపగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులను కూడగట్టుకోవాలి లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, లేదా బంగారాన్ని కానీ, లేదా వెండిని కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రాణిస్తుంది, ముందుకు వెళ్తుంది. చక్కగా అవన్నీ చక్కబెట్టుకోగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులో మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుని మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైనా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను పెట్టగలుగుతారు. కోరుకున్న విధంగా పెట్టుబడులను పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు బాధ్యతలలో కొంత భారం అనేది ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందండి. చక్కగా మీరు కోరుకున్న గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు భాగస్వాములతో కలిసి చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి విషయంలోనూ ఆలోచన చేస్తూ మరింతగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు చక్కగా పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మంచి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపారాలు
వ్యాపారస్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు నడిపించుకోగలుగుతారండి. చక్కటి ప్రణాళికలతో వ్యాపారాన్ని నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు తెలివైన నిర్ణయాలతో మీరు ముందడుగులు వేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ మానసిక ప్రశాంతతతో మీరు అనుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ తెలివైన నిర్ణయాలతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక వైవాహిక బంధంలో ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి పనిని కూడా మీరు ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి అన్ని విషయాలలోనూ కూడా చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలకి చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరూ కలిసి ఏకాంత సమయంలో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను ఈరోజు జరుపుకోగలుగుతారండి. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.